ఇంకేం కరప్షన్ జరగట్లేదా? అంతకు మించి కూడా ఇంటర్వ్యూలో అలా చెప్పారు ఆయన. పబ్లిక్ని ఉద్దేశించి నేను బటన్ నొక్కాను, మీ ఖాతాలో డబ్బు పడింది కాబట్టి, మీకు మేలు జరిగింది కాబట్టి నాకు ఓటు వేసి తీరాలి అనే ఒక నిబంధన లాగా కూడా ఆయన దాన్ని వైసీపీ వర్గాల వారు, వైసీపీ కొమ్ము కాసే మేధావులు, వైసీపీ కొమ్ము కాసే జర్నలిస్టు మేధావులు దాన్ని చాలా పాజిటివ్గా చిత్రించడానికి ప్రయత్నించారు. ఆయన ప్రధాన ఆయుధం ఏంటంటే మీ కుటుంబానికి మంచి జరిగితే నాకు ఓటేయండి అన్నాడు. ఎవరైనా స్వతంత్ర భారత చరిత్రలో మీకు మంచి జరిగి ఉంటేనైనా నాకు ఓటేయండి అని చెప్పారా ఎవరైనా? మాకు చాలా గొప్పవాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి ఒక పెద్ద పిక్చర్ని ఆవిష్కరించడానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఈరోజు ఉదయం కూడా నేను చూశాను ఒక టీవీ ఛానల్లో, ఈరోజు ఉదయం కూడా చూశాను నేను సాక్షి ఛానల్లో, ఇదిగో ఇట్లా చెప్పాడు ముఖ్యమంత్రి అని చెప్పి. అదే ఆయన ఆయుధం. ఇంకేం చేశాడు ఆయన? నేను పోలవరం కట్టాను ఓట్లేయండి అంటాడా? లేదా నేను రాజధాని కట్టాను ఓట్లేయండి అంటాడా? లేకపోతే ఇంకేదో పరిశ్రమలు వచ్చినాయి ఓట్లేయండి అంటాడా? లేకపోతే సర్వీస్ సెక్టార్లు ఇది ఇన్ని వచ్చినాయి, ఇన్ని సంస్థలు వచ్చినాయి అని ఓట్లేయండి. ఏముందో ఆయన చెప్పుకుంటే ఓట్లేయండి అని అడగటానికి, నేను డబ్బులు ఇచ్చాను మీకు బ్యాంకర్, నేను బటన్ నొక్కాను డబ్బులు మీ ఖాతాల్లో పడి నాకు ఓట్లేయండి, అది చెప్పుకున్నందుకు ఈయన గొప్పడా? అమర్ రాజా లాంటి సంస్థ, అది ఒక ఎంఎన్సీ సంస్థ, 1000 కోట్ల పెట్టుబడి. ఆ రోజు గల్లా రామచంద్ర నాయుడు ఈ నేల మీద మమకారంతోనే అమెరికా నుంచి వచ్చి చిత్తూరు జిల్లాలో ఆ సంస్థ స్థాపించి చాలా విస్తరణ జరిగింది. 10,000 కోట్ల పెట్టుబడిని మేమే దండం పెట్టి పొమ్మన్నామని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు నిర్లజ్జగా మీడియాతో అన్నాడంటే దాన్ని ఎలా చూడాలి సార్? ఇదే మనం ముందు అనుకున్నాం చూడండి, యథా రాజా తథా ప్రజ. జగన్మోహన్ రెడ్డికి వెరపు లేదు, ఆయన ఏమైనా అనగలడు. ప్రజల ముందు ఏ విషయానైనా సరే ఆయన ఎటువంటి వ్యక్తిగత నీలాప నిందలకైనా పాల్పడగలడు. ఎంత తెంపరితనానికైనా వాళ్ళు బహిరంగంగా బయటికి రాగలరు. ఆయన సలహాదారుడికి కూడా అదే, ఆయన కూడా ఆయన తరపు ఆయన ప్రతినిధిగా ఆయన కూడా అదే మాట. ఎందుకు ఈ విధంగా అంటే మేమేమి పొగబెట్టలా, దండం పెట్టాం ఆయన చెప్పిన మాట. పొమ్మని లేక పొగబెడుతున్నారు మీరు, కాలుష్య నియంత్రణ మండలి ద్వారా నోటీసులు ఇప్పిస్తున్నారు అంటే మేము అట్లాంటి ఏం చేయక దండం పెట్టి పొమ్మన్నాం. మళ్ళీ ఎగైన్ వాళ్ళే మా రాష్ట్రంలో మేము విశాఖపట్నంలో ఏదో కాన్క్లేవ్ ఒకటి పెట్టాము, మేము ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినారు. ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చినాయి ఎందుకు చెప్పుకోలే? వాళ్ళంతా ఐపాక్ క్రియేటర్ అప్పుడు వాళ్ళందరూ అక్కడ ఉన్న వాళ్ళందరూ సరే ఎవరో తర్వాత విజువల్స్లో చూశారనుకోండి జనం, ఆ రోజు చెప్పుకున్నారు కదా ఎన్నో లక్షల కోట్లు వచ్చినాయి పెట్టుబడులు ప్రతిపాదనలు అని చెప్పి. ఇవాళ ఇంత క్రూషియల్ ఎలక్షన్ ప్రచారంలో మీరు ఆ పాయింట్ని ఎందుకు తెచ్చి చెప్పుకోలేకపోయారు? విశాఖపట్నం ఆ కాన్క్లేవ్లో ఇది ఇంత పెట్టుబడి తీసుకొచ్చాం మేము, ఇన్ని పరిశ్రమలు, అప్పటికిప్పటికి ఇన్ని పరిశ్రమలు వచ్చినాయి చూడండి, ఇంత ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అయింది చూడండి అని చెప్పి ఎందుకు చెప్పుకోలేకపోయారు? ఇప్పుడు బ్రేకింగ్ చూసాము, రాయలసీమలో బాగా చతికిలబడిన వైసీపీ కేవలం 5 స్థానాల్లో మాత్రమే లీడ్ అనేది. దీన్ని ఎలా చూడాలి? అంటే ఇది జగన్మోహన్ రెడ్డి కూడా ఊహించని షాక, జగన్మోహన్ రెడ్డి శిబిరం, జగన్మోహన్ రెడ్డిని సమర్థించే మేధావుల ముసుగులో ఉన్న జర్నలిస్టులు కూడా ఇది తెలిసి జరిగిందంటారా, తెలవకుండా జరిగిందంటారా? అంటే దీన్ని ఎట్లా చూడాలంటే మనం రాయలసీమ అయినా, కోస్తా ఆంధ్ర అయినా, మధ్య కోస్తా అయినా, దక్షిణ కోస్తా అయినా, ఉత్తరాంధ్ర అయినా సార్ ట్రెడిషనల్గా రాయలసీమలో రెడ్డి సామాజిక వర్గం అనేది పెట్టుబడి పెత్తందారీ సామాజిక వర్గం, వాళ్ళు ప్రధానంగా వాళ్ళ చెప్పు చేతల్లో ఉంటుంది అక్కడ వ్యవహారం. సో అక్కడ కాంగ్రెస్ పార్టీకి కొంత బలం ఉంది ముందు నుంచి. ఆ కాంగ్రెస్ పార్టీకి ఉన్న బలమే వైసీపీకి కూడా ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ అయింది. సో 2014 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయినప్పుడు, ఆ తర్వాత 2019 ఎన్నికల్లో వైసీపీ గెలిచినప్పుడు, ఎప్పుడు చూసినా సరే అక్కడ వాళ్ళ ప్రభావం గణనీయంగా ఉంది. వైసీపీ ఫేర్డ్ వెల్ ఇన్ దట్ ఏరియా. అది ఇప్పుడు 2024 ఎన్నికల్లో చూసినప్పుడు స్టిల్ అక్కడ 45 టు ఈవెన్ నేను కూడా 45 to 50% ఉండొచ్చు ఈసారి టీడీపీకి ఇక్కడ ఫలితం అని అనుకున్నాను నేనైనా. కానీ అంతకు మించి ఉంటుంది అని అనుకోవటానికి అంటే మనం కొంచెం ట్రెడిషనల్గా ఆలోచిస్తాం ప్రతిదీ. అంటే వెనక ఇంత మునుపు ఏం జరిగింది, గతంలో ఎట్లా జరిగింది ఏమిటి, ఈ రకంగా కొన్ని కార్యకారణ వ్యవహారాలు ఒక పద్ధతిలో ఒక మెథడులో ఆలోచిస్తాం మనం. ఆ మెథడులో నుంచి బయటికి వెళ్ళి చూడొచ్చు కూడా, కానీ చూడటం అలా చూడాలంటే ఏంటంటే దానికి తగిన కొన్ని ఏమంటారు దాన్ని కొన్ని కనపడాలి మనకి.
అట్లా మనకి కనపడాలి ఈసారి. ఎందుకు కనపడలేదంటే ముందు అనుకున్నాను చూడండి, భయం. జనం నోరు విప్పి మాట్లాడాల. బయటకు వచ్చి వాళ్ళు ఇదిగా ఇది కాదు, ఇది ఇట్లా, ఇది మంచిది కాదు, ఇది చెడ్డది, అందుకని మేము వ్యతిరేకిస్తాం అని చెప్పడానికి జనం భయపడ్డారు. కాబట్టి మనకు కనపడాల. కానీ ఒక కింద చాప కింద నీరులాగా వ్యతిరేకత ఉందేమో అనే ఒక ఫీలింగ్ కొడతా ఉంది వెనక. ఓకే. అటువంటిది ఉంటే ప్రాంతాలు, కులాలు ఇవి ఉండవు, అవన్నీ పోతాయి. సునామీ ఇప్పుడు జరుగుతుంది అదనమాట. ఓకే. సో ప్రభుత్వ వ్యతిరేకత అంటే ట్రెడిషనల్గా రాయలసీమలో వైసీపీకి ఉన్న బలాన్ని ఈ ప్రభుత్వ అరాచకం, ఈ ప్రభుత్వ విధ్వంసం పట్ల ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత దాన్ని మించి ఉన్నదన్నమాట. ట్రెడిషనల్గా ఉన్న బలమే, అందులో అనుమానం లేదు. కానీ ఎప్పుడు కూడా మధ్యతరగతి ప్రజలు కానివ్వండి, కింద బడుగు బలహీన వర్గాల ప్రజలు కానివ్వండి, వాళ్ళ జీవితాల మీద పడిన ప్రభావం ఎటువంటిది ఉందో వాళ్ళు అనుభవించి వాళ్ళు దాని ఆ పర్యవసానంగా వాళ్ళు తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయో మనకి ఇప్పుడు కనపడుతున్నాయి అన్నమాట.